సీఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో అనంతపురం చేరుకున్నారు. హంద్రీనీవా, సాగునీటి భద్రత వంటి పలు అంశాలపై కీలక సమీక్షలు, చర్చలు చేయనున్నారు. పర్యటన సందర్భంగా రైతులు, సాగునీటి సంఘాలు, అధికారులు, టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. మొదటగా తాడిపత్రి నియోజకవర్గంలో సాగునీటి భద్రతపై సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇందుకు యాడికిలోని సాగునీటి సంఘాలు, రైతులు, అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం హంద్రీనీవా కాలువ నీటి ప్రయోజనాలపైన రైతులతో చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. అనంతపురం జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అయితే పర్యటించున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో జలధార అనే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. జలమే ఆధారం అంటూ జలధార కార్యక్రమానికి ఈ రోజు అయితే శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అయితే ఈ రోజు నుంచి దాదాపు 100 రోజుల పాటు ఈ కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలోనూ జరగనున్నాయి. అయితే 11 గంటల 10 నిమిషాలకి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వేములపాడు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ హెలిప్యాడ్ కు అక్కడి నుంచి దిగి అక్కడే ఏర్పాటు చేసిన ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చూసుకుంటే జలమే ఆధారం అన్నట్టు, నీటి సంరక్షణ పైన పూర్తిగా నీటి జలవనరుల శాఖ మరియు నీటి సంఘాల, సాగునీటి సంఘాల ప్రతినిధులతో ఈ రోజు ప్రత్యేక కార్యక్రమం అయితే చేపట్టనున్నాడు. అయితే రాబోయే ఈ వేసవి కాలంలో నీటిని ఎలా వాడుకోవాలి, నీటిని ఎలా అభివృద్ధి చేయాలి, నీటి వనరులు ఎలా కాపాడుకోవాలనే అంశంపైన ఈ రోజు పూర్తిగా కార్యక్రమం అయితే నిర్వహించడం. అయితే దాదాపు 10 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట వరకు ప్రజావేదిక వేములపాలలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం 1 గంట 40 నిమిషాల నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు పెండేకల్లు జలాశయం వద్ద జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే దాదాపు 100 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి నాయకులు, నియోజకవర్గాల నుంచి రాష్ట్ర నాయకుల నుంచి చిన్న గ్రామ స్థాయి నాయకుల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు అందరికీ పిలుపునిచ్చారు. అయితే ఈ విధంగా ఇరిగేషన్ అధికారులు కావచ్చు, అలాగే సాగునీటి సంఘాల ప్రతినిధులు కావచ్చు, వాళ్ళతో ప్రత్యేక సమావేశం నిర్వహించినాడు. అయితే ఈ రోజు ఒకే రోజున సీఎం చంద్రబాబు నాయుడు అలాగే గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా అనంతపురం జిల్లా రావడంతో ఒక్కసారిగా పోలీస్ యంత్రాంగం పూర్తి అప్రమత్తమైంది. అంటే ఒక జిల్లా నుంచినే కాకుండా పోలీస్ యంత్రాంగం దాదాపు 6 జిల్లాల నుంచి ప్రత్యేక ఫోర్స్ ని పెట్టి ఈ రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది కార్యక్రమాలకి. రైట్, థ్యాంక్ యూ విజయ్.